అందరికీ హాయ్ అండి. నేను మీ నేచర్ నిర్మల. వెల్కమ్ టు మా మిద్దె తోట. మిద్దె తోటలో ఏమున్నాయి అనుకుంటున్నారండి? ఇంత వర్షంలో నేను ఎందుకు వచ్చాను పైనకి? ఎంత వర్షం పడ్డా ఎండ కొట్టినా మనకు మాత్రం ఆకలి అవుతుంది కదండి. మరి వంట చేసుకోవాలి కదండి. మనం వర్షంలో బయటికి వెళ్ళి తెచ్చుకోలేము కదండి. అందుకోసమని మా మిద్దె పైన మాకు దొండ చెట్టు ఉందండి. దానికి దొండకాయలు ఉన్నాయి. కొన్ని కోసుకొని పచ్చడి చేసుకుందామని వచ్చానండి. అదేనండి, చూడండి మా దొండ చెట్టు. మీరు కూడా ఇదిగో బాగుందా అండి? చిన్న చెట్టేనండి. పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇదిగో ఈ చట్నీ భలే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ దొండకాయ చట్నీ కర్రీ కంటే పచ్చడి బాగుంటుందండి. ఇది అంతా కట్ చేసామండి. కట్ చేసి దీని మీదకి పాకిపిస్తున్నాము. వస్తున్నాయి దొండకాయలు బాగానే. మనకు ఏ వెజిటేబుల్స్ కావాలన్నా, ఏ ఫ్రూట్స్ కావాలన్నా మనము వీటి మీదనే శ్రద్ధ పెట్టాలి. అప్పుడే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి, కూరగాయలు ఎక్కువ వస్తాయి. అదే ఇండోర్ మొక్కలకైతే నార్మల్గా వాటర్ పోసినా సరిపోతుంది. దానికి ఎరువులే అవసరం లేదండి. ఎంత భలే అనిపిస్తుంది కూరగాయలు కోస్తూ ఉంటే. చూడండి ఇంకున్నాయండి. ఇవి మన చెట్టు మీది కదా కాబట్టి అసలు కొంచెం కలర్ వచ్చినా పర్వాలేదండి. చూడండి, అసలు మనకు తెలియలే ఇన్ని దొండకాయలు వస్తాయని నేను అసలు అనుకోనే లేదు. చూడండి మన ఇంట్లో దొండకాయలు ఎంత పెద్ద సైజులో వచ్చినాయండి. చూడండి ఇదిగా ఇవి చూడు ఎంత సైజు పెరిగినాయో. ఇప్పుడు వర్షాకాలమే ఇలా పురుగు వస్తుందండి. ఇదిగా అటు వెళ్దాం పద. ఇది కొంచెం హైట్లో పందిరి వేసుకుంటేనండి కిందికి ఇట్లా మంచిగా గంటల్లాగా ఊగుతూ ఉంటాయండి. మంచిగా కోయడానికి ఈజీగా ఉంటుంది, మనకి త్వరగా కనబడతాయి కాయలు. ఒకసారి చూడండి ఎంత చిన్న చెట్టు, ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. మనకి కూరగాయలు ఎక్కువ కావాలి అంటే అండి 2 టబ్బులలో పెట్టుకోవాలండి. ఇలా 100 రూపాయల టబ్బు నేను 2 పెట్టుకున్నాను. ఇది మొన్ననే కట్ చేసుకున్నాను, ఎన్ని రోజులు కాలే, 20 days అవుతుంది కావచ్చు, అంతే. 2 పెట్టుకున్నాను. ఇన్ని వచ్చినాయండి. చూడండి, ఇంకా చెట్టు పెరగాలి, ఇంకా పెరిగితే ఎక్కువ కూరగాయలు వస్తాయి. ఇట్లా ఇవి అన్నీ వస్తాయి చూడండి. అయితేనండి దీనికి బొంత పురుగు ఎక్కువ వస్తుందండి. దొండ చెట్టుకి బొంత పురుగు చాలా వస్తుందండి. దానికి వేపాకు కానీ నీమాయిలు కానీ కంపల్సరీ వారానికి ఒకసారి మనము స్ప్రే చేసుకోవాలి. లేదా అంటే దొండ చెట్టు ఉన్నవాళ్ళు, మునగ చెట్టు ఉన్నవాళ్ళు భయపడాల్సిందే. బొంత పురుగు ఉంటుందని భయపడాల్సిందేనండి. కంపల్సరీ బొంత పురుగు వస్తుంది. బొంత పురుగు నీమాయిలు స్ప్రే చేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. మిద్దె తోటలో కూరగాయలు ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ బాగున్నాయి కదా. ప్లేట్లో వేసుకుందామండి. ఇక్కడ కొన్ని మిర్చీలు ఉన్నాయి, కోసుకుందాము. మిర్చీలు బాగున్నాయండి. మనం ఏం చేయాలంటే ఒకసారి కోసుకున్నాక మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. ఈ కాయలు కోయకపోతే పూత రాదు, పిందెలు రావు. కొన్ని చెట్లు అంతేనండి. ఇలా మనం కాయలు కోసుకుంటూ ఉంటేనే ఎక్కువ మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది.
చాలా బాగుంటుందండి మనం ఇంట్లో కూరగాయలు పెంచుకొని ఇలా వండుకుంటే. ఇదిగో ఇక్కడ క్యాప్సికమ్ అండి. ఇవి మన ఇంట్లోవి కదా అండి, మనం ఎక్కువ తక్కువ ఎరువులు వేయం కాబట్టి చిన్నగా వస్తాయి. ఇది ఒకటి చూడండి. ఇది ఏంటంటే మన చింతకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు పండుమిర్చి తెచ్చుకుంటాం కదా అండి. పండుమిర్చి తెచ్చుకున్నప్పుడు నేను మిర్చి బజ్జీ చేసుకోవచ్చు అని దాంట్లో సీడ్ తీసి వేసుకున్నాను. ఇగో ఇప్పుడు ఇలా వచ్చింది. ఇంకా పెరుగుతుందండి, ఇది సైజు పెరుగుతుంది. ఇది ఒకటి ఉంది. ఇదిగో చూడండి, నేను అనుకున్నాను పచ్చడికి చేసుకుందాము బాగుంటుంది అనుకొని వచ్చానండి. ఇన్ని దొండకాయలు వచ్చినాయండి. 2-3 తక్కువ, 1/2 కేజీ అయితే కావచ్చండి. కర్రీ చేసుకోవచ్చు. నేనేమో పచ్చడికి అనుకున్నాను, కర్రీ చేసుకునే అన్ని దొండకాయలు వచ్చినాయండి. కొంచెం శనగపప్పు వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రకాల కూరగాయ మొక్కలు పెట్టుకుంటే రోజు ఒక ఐటెం మన ఇంట్లో తోటలో కోసుకొని వండుకోవచ్చు. బాగున్నాయండి. మీరు కూడా పెంచుకుంటారా? ఇంట్రెస్ట్ వచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మొక్క తెచ్చుకొని నాటేసుకోండి. మాలాగా మీరు కూరగాయలు కోసుకొని వండుకొని తినండి. బాయ్ అండి.